హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని రిచెస్. సో ఈరోజు అయితే మీకు మన విజయవాడలో ఇంకొక 3 BHK ఫ్లాట్ అనేది చూపించబోతున్నాను. సో ఎన్ని స్క్వేర్ యాడ్స్, ఎంత ఎస్ఎఫ్టీ, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఓకే, అండ్ ఫేసింగ్ ఎటు, ఏ ఫ్లాట్ అవైలబుల్ ఉంది, సో ఎలా ఉంటుంది ఫ్లాట్ అనేది ఈ వీడియోలో ఫుల్గా చూపించబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది కూడా వీడియో ఎండ్లో అయితే చెప్తాను. సో వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు చూపించబోయేది నేను 5th ఫ్లోర్లో ఫ్లాట్, అండ్ 5th ఫ్లోర్ 3rd ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. సో ఇది టోటల్ 5 ఫ్లోర్స్ అండి. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్క ఫ్లాటే వస్తుంది. సో టోటల్గా 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అనమాట. ఇది మీకు 5th ఫ్లోర్లో చూపిస్తున్నాను. సో మనం లిఫ్ట్ దిగిన వెంటనే రైట్ సైడ్లో స్టెప్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్లో ఫ్లాట్ వస్తుంది అనమాట. సో ఇదంతా బాల్కనీ. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఒక్కసారి ఇది తూర్పు ఫేసింగ్ అనమాట. సో 2 ఫ్లాట్లు కూడా తూర్పు ఫేసింగే. ఆ 2 వెస్ట్ ఫేసింగ్ అయితే ఏమీ లేవండి, కంప్లీట్గా అన్నీ తూర్పు ఫేసింగే. సో ఇక్కడ వ్యూ అయితే ఇలా వస్తుంది అనమాట. బాల్కనీలో మనకి ఇది ఫ్రంట్ వ్యూ వస్తుంది, ఓకేనా. ఇది మెయిన్ సింహద్వారం అనమాట. ఇక్కడ మనం బయటకు వచ్చి అలా నుంచుంటే ఫుల్ ఎయిర్ వస్తుంది. అండ్ అదంతా మీకు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుందండి. ప్రశాంతంగా, చాలా కూల్గా, చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట. అంతా ప్లెజెంట్ ఏరియా. సో ఇలా మనం ఎంటర్ అవ్వగానే లోపలికి లెఫ్ట్ సైడ్ ఒక విండో వస్తుంది, టేక్ది. అండ్ టేక్ వుడ్ మెయిన్ డోర్ టేక్ వుడ్డే. అండ్ రైట్ సైడ్లో మనకు ఒక విండో అనమాట. సో అది కూడా మీకు మెస్ డోర్స్ అంతా వేసి రెడీగా ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద టీవీ కార్నర్ అండి, టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ కూడా మీకు కొన్ని కబోర్డ్స్ లాగా వస్తుంది. సో మధ్య ఇది చాలా ఫేమస్, ట్రెండింగ్ అయిపోయాయి. అలా మనం లెఫ్ట్కి రాగానే ఇక్కడ మనకి దేవుడి గది అనమాట. సో దేవుడి గది అంటే చాలా ఇష్టం అండి లేడీస్కి. సో కిచెన్ ఇంతకు ముందు ఏంటంటే కిచెన్లోనే ఇచ్చేసేవాళ్ళు పక్కకి, బట్ ఇప్పుడు సపరేట్గా కూడా దేవుడి గది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ మనం ఏమైనా పెట్టుకోవడానికి. సో చాలా బాగుంటుంది, ఎన్ని దేవుళ్ళ ఫొటోస్ అయినా పెట్టేసుకోవచ్చు, అంత నీట్గా ఉంటుందన్నమాట. సో చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. సో మీకు అర్థమైపోతుంది కూడా చూస్తే. యాక్చువల్లీ ఇది ఇంకా కలర్స్ ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సేల్ అయిన వాటికి ఏంటంటే కొంతమంది కలర్స్ మాకు నచ్చలేదు, వేరే మాకు నచ్చిన కలర్స్ వేయమని చెప్పి మళ్ళీ మార్పించుకొని వేయించుకున్నారంట. సో అందుకే బిల్డర్ ఏంటంటే ఇంకా ఫైనల్ కలర్స్ వేయలేదు. సో మీరు వచ్చిన తర్వాత మీకు నచ్చిన కలర్స్ కబోర్డ్స్కి కానీ ఇక్కడ మీకు వాల్స్కి కానీ మీకు నచ్చినవి వేయించుకోవచ్చు అని చెప్పి అలా ఆఫ్ చేశారనమాట. సో ఇక్కడ కూడా మీకు మోడ్యులర్ కిచెన్ వచ్చేసింది. సో చాలా బాగుంది, పెద్ద షేప్ గ్రానైట్ అయితే ఇచ్చేసాడనమాట. ఎన్నైనా పెట్టుకోవచ్చండి. సో ఆడవాళ్ళ ప్రపంచం అంతా పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు కిచెన్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సో చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది కిచెన్. అండ్ దానికి కంటిన్యూషన్ ఇక్కడ రాగానే ఇక్కడ డైనింగ్ అనమాట. సో ఈ ప్లేస్ ఇక్కడ కనిపిస్తుంది డైనింగ్. అండ్ ఆ చివర వాష్రూమ్, వాష్ ఏరియా ఉంటుంది, వాష్ బేసిన్. అండ్ పైన ఒక కబోర్డ్ ఇచ్చారు మీరు ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ కింద కూడా అంతే. సో ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్ వస్తుందన్నమాట. ఇది వాష్ ఏరియా. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ అంట్లు క్లీన్ చేసుకోవడానికి కానీ అట్లా ఇచ్చేసాడనమాట. సో ఇక్కడ మీకు కరెంట్ బోర్డు కూడా ఇచ్చేసాడు, వాషింగ్ మిషన్కి సంబంధించి ట్యాప్, ఇంకా అక్కడ కబోర్డ్లో మీరు ఏమైనా పెట్టుకోవడానికి కానీ. సో అది కూడా చాలా క్లియర్గా స్పేషియస్గా ఇచ్చాడనమాట. సో మ్యాక్సిమం చాలా స్పేషియస్ ఉంటుందండి. 3 BHK అంటేనే స్పేషియస్. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. అండ్ వన్స్ మనం ఇలా బాల్కనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక ఫస్ట్ బెడ్రూము. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ ఇచ్చాడండి. సో చాలా వరకు 3 BHKలో టీవీ యూనిట్స్ ఎవరు సింపుల్గా వదిలేస్తారు, బట్ ఇక్కడ టీవీ యూనిట్. అండ్ ఒక లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్కి మనం స్టార్ట్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కబోర్డ్ ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా అనమాట. సో దానికి అటాచ్డ్ 2 షెల్ఫ్స్ లాగా ఇచ్చేసాడు. అండ్ దానికి కంటిన్యూషన్ బాత్రూమ్. ఇక్కడ ఒక వాష్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు అన్ని ఫెసిలిటీస్తో ఇచ్చాడనమాట. సో ఇవి కూడా స్పేషియస్గానే ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే
అక్కడ మీకు టైల్స్ వేయకుండా వాష్రూమ్ ఎంట్రన్స్లో కూడా మీకు గ్రానైటే ఇచ్చేసాడండి. సో హ్యాపీ అనమాట. గ్రానైట్ ఇచ్చాడంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్ కానీ, అండ్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ అంత ఆ ప్లేస్ పాడవకుండా అంత నెస్టీగా లేకుండా కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు చూపించేది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమ్. సో చూసారు కదా ఇలా వస్తుంది. ఇక్కడ కూడా కబోర్డ్స్ అండ్ ఇక్కడ మళ్ళీ టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ 3 బెడ్రూమ్స్లోనే ఇచ్చాడండి. 3 బెడ్రూమ్స్లో మీకు విత్ డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ ఒక విండో అనమాట. 2 విండోస్ వచ్చినాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్లో. అండ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా విత్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ టైల్స్ విత్ వాల్ టైల్స్ చాలా అంటే చాలా నీట్గా బ్రాండెడ్ ట్యాప్స్ కానివ్వండి, మీకు అంతా చాలా బాగా ఇచ్చాడండి. ఇది కూడా సో నేను అన్నీ చూసి పక్కా బాగుంటేనే నేను ప్రజెంట్ చేస్తాను, లేకపోతే అసలు నేను చేయను. ఆ విషయం మీకు తెలిసిందే కదా. అండ్ ఇలా మనం బయటకు వచ్చాక ఇక్కడ ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా పెద్దదే ఇచ్చాడు. సో ఇక్కడ ఒక కబోర్డ్ అండ్ మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఇక్కడ మళ్ళీ డ్రెస్సింగ్ ఏరియా, టీవీ యూనిట్ కంటిన్యూషన్ ఇచ్చేసాడు అనమాట. సేమ్ లైక్ అన్ హోటల్ స్టైల్ లాగా ఉందన్నమాట. 5 స్టార్ హోటల్ ఎలా ఉందో అలా ఉంది ఇది. సో చాలా బాగుంది చూసారు కదా. ఇక్కడ ఒక వాష్ ఏరియా అనమాట. ఇది కూడా కంటిన్యూగా చాలా బాగా ఇచ్చాడండి. వాష్ ఏరియాస్ స్పేషియస్గా కూడా ఉన్నాయి. అండ్ దీనికి కంటిన్యూషన్ ఇక్కడ మనకి బయట ఇక్కడ బాల్కనీ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ బాల్కనీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ చూస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది టాప్. అండ్ ఇదంతా మళ్ళీ ఓపెన్ స్పేస్ అనమాట. సో బయట మీకు అంతా అన్ని అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, రోడ్ ఇంకంతా మీకు ఫుల్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్లాట్ అయితే అద్భుతంగా ఉందండి. సో 1800 SFT అనమాట. ఓకేనండి, 1800 SFT వస్తుంది. అండ్ 56 గజాలు. సో 56 స్క్వేర్ యాడ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది అనమాట. ఓకేనా, 1800 SFT. ఓకే, సో ప్రైస్ వచ్చేసి 95 lakhs అయితే చెప్తున్నారండి. ఈ 5th ఫ్లోర్ది 90 lakhs. అండ్ ఇదే సేమ్ ఫ్లాట్ 3rd ఫ్లోర్లో ఉంది, అది వచ్చేసి 95 lakhs అయితే చెప్తున్నారు. సో మీకు ఏ ఫ్లోర్ కావాలో ఒకసారి చూసి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా షేర్ చేస్తాను. ఓకేనా, సో వీడియో అయితే ఇదండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్.